హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కెమెరూన్ ఐలాండ్స్ పార్ట్ 1 వీడియో కంటిన్యూషన్ అండి. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి మేము కెమెరూన్ వ్యాలీకి వచ్చేసరికి ఈవినింగ్ టైం 4 అయితే అయింది. ఇదైతే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది, కానీ లోపలికి ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి. ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి లేట్ అవుతుందిలే మేము వెళ్ళేసరికి అని చెప్పి మేమైతే అక్కడ వెహికల్స్ ఉంటే ఆ వెహికల్లోనే వెళ్ళిపోయాము. సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకేంటంటే ఒక రిస్ట్ బ్యాండ్ అయితే ఇస్తారు. ఆ బ్యాండ్ ఉంటే ఏంటంటే మనల్ని ఎక్కడైతే డ్రాప్ చేశారో అక్కడ మనల్ని పికప్ అయితే చేసుకుంటారు మళ్ళీ రిటర్న్లో. ఇక్కడ ఏంటంటే పిల్లలు బాగా ఎంగేజ్ అవ్వడానికి వాటర్ ఫాల్స్, ప్లే ఏరియా లాంటిది అయితే అరేంజ్ చేశారు. మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఏంటంటే ఫుడ్ కోర్ట్ అనేది కామన్గా ఉంది. ప్లే ఏరియా ఉండడం వల్ల పిల్లలు ఏంటంటే కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు. ఏదైనా ఫొటోస్ అలాంటివి ఏమైనా తీసుకోవాలంటే మనం సిగ్నేచర్తో ఫోటో తీసుకోండి. అది కింద నుండి తీసుకుంటేనే చాలా బాగా వస్తుందండి. పైకి వెళ్తే ఆ లెటర్స్ అవన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి అన్నిటిని క్యాప్చర్ చేయడం అయితే కుదరదు. సో అలాంటి ఫొటోస్ ఏమైనా కింద నుండి తీసుకుంటేనే బాగుంటాయి. పైకి వెళ్ళి తీసుకుందాం అనే ఇంటెన్షన్తో వెళ్ళాం, కానీ పైకి వెళ్ళాక తీసుకోలేకపోయాం. మీరు లాస్ట్ వీడియోలో చూసారో చూడలేదో, మేము టాప్ వ్యూకి వెళ్ళాక కెమెరాలో క్లౌడ్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఎవరైనా చూడకుండా ఉండే ఆ వీడియోలోనైతే చూడండి. ఈ ప్లాంట్ వచ్చేసి బోగన్విలియా ప్లాంట్ అండి. అదేనండి పేపర్ ఫ్లవర్ ప్లాంట్ అంటాం కదా. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. మేము ఈ ప్లేస్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వెళ్ళాము. మీకు ఈ వీడియో చివరిలో ఏంటంటే ఈ ట్రిప్కి మాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి అనేది అయితే చెప్తాను. మధ్యలో ఏంటంటే ఈ ప్లేస్లో ఫొటోస్ అవి తీసుకునేందుకు కొన్ని డెకరేట్ చేసైతే ఉన్నారు. స్వింగ్స్, హార్ట్ సింబల్ అలాగా కొన్ని అయితే చేసి ఉన్నారు. మేమైతే మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మాకు ఈ జర్నీలో ఫుడ్ అయితే అంత ప్రాబ్లం ఏమీ అవ్వలేదండి. మ్యాక్సిమం మార్నింగ్ నైట్ అయితే రూమ్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే తిన్నాము. ఇక్కడ నుండి అయితే ఇంటి దగ్గర నుండి మేము కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకెళ్ళాము. ప్లస్ మా రూమ్ కిందే గ్రాసరీ స్టోర్ అయితే ఉంది. అక్కడ ఏమైనా కావాలంటే తీసుకొచ్చుకొని రూమ్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాత్రం బయట తిన్నాము. ఇక్కడికి వచ్చాక మ్యాక్సిమం ఫుడ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. బిర్యానీస్ కూడా ఇక్కడేం బయటవి అంతేం బాగోవు. మా వారి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కదా, అప్పుడప్పుడు ఏమైనా ఫంక్షన్స్, గ్యాదరింగ్స్ అలా ఉన్నప్పుడు బిర్యానీస్ అవి అయితే చేస్తారు. టేస్ట్ అయితే మన స్టైల్లో ఉంటుంది, బాగుంటుంది.
పైన వ్యూ అయితే చాలా బాగుంది. ఈ ట్రిప్ లో ప్లస్ పాయింట్ వచ్చేసి పిల్లలండి. పిల్లలు కోఆపరేటివ్ గా ఉండేసరికి మాకు ఈ జర్నీ అనేది ప్రశాంతంగా అయితే ఉంది. అంటే పిల్లలు కొంచెం క్రాంకీగా ఉంటే ఏ ప్లేస్ కి వెళ్ళినా గానీ అంత ఎంజాయ్ చేయలేము. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు ఉన్న పేరెంట్స్ జర్నీ చేయాలంటే ఎంత భయపడతారంటే, నేనైతే మా బాబుతో ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు తను ఇబ్బంది పడతాడు, మళ్ళీ వెళ్ళిన ప్లేస్ కి హ్యాపీగా ఉండలేమండి పిల్లలు క్రాంకీగా ఉంటే. ఈ విషయంలో పిల్లల్ని అయితే మెచ్చుకోవాలా. ఇంకా మేమన్నా కొంచెం టైర్డ్ అయిపోయినట్లు ఉన్నామేమో కానీ వాళ్ళు యాక్టివ్గానైతే ఉన్నారు ట్రిప్ మొత్తం. ఈ జర్నీలో నేనే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. రిటర్న్లో నాకు హెల్త్ అయితే అప్సెట్ అయింది. నెక్స్ట్ డే అయితే స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వచ్చాము. ఇదేంటంటే అక్కడ ఉన్న స్ట్రాబెర్రీ ఫామ్స్లో అన్నిట్లో కల్లా పెద్ద స్ట్రాబెర్రీ ఫామ్ అయితే ఇది. ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ప్లేస్ కూడా ఇదే. ఇక్కడ ఏంటంటే స్ట్రాబెర్రీ ఫామ్ తో పాటు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ డెకరేషన్ ప్లాంట్స్ అలాంటివి అయితే అమ్ముతా ఉంటారు ఇక్కడ. మీరు ఫస్ట్ వీడియో చూసినట్లయితే రోజ్ ప్లాంట్ తీసుకొచ్చామని చెప్పాం కదండి, అది ఇక్కడే తీసుకుంది. మాతో పాటు వచ్చిన అన్న వాళ్ళు అయితే ఒక డెకరేషన్ ప్లాంట్ అయితే తీసుకున్నారు, మేమైతే రోజ్ ప్లాంట్ తీసుకున్నాము. ఈ ప్లేస్కి రావడానికి చాలా ఎగ్జైట్మెంట్తో అయితే వచ్చాం, కానీ వచ్చాక లోపలికి అయితే లేదన్నారు. సో బయట నుండే చూడాల్సి వచ్చింది. మేము ఈ ప్లేస్కి రావడానికి ఎంత కష్టపడ్డామంటే రోడ్డు కన్ఫ్యూజ్ అయ్యి తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నాము. ఈ ప్లేస్కి రూట్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా అండ్ డేంజరస్గా ఉందని చెప్పాలా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇలాంటి ప్లేసెస్లో డ్రైవింగ్ అయితే చేయగలరు, లేకుంటే కొంచెం తేడా జరిగినా కానీ వెహికల్ వెళ్ళి లోయలో పడిపోద్ది. అంటే పక్కనే లోయ కూడా ఉంటుంది, సో కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో.
ఈ స్ట్రాబెర్రీ ఫామ్‌లో యెల్లో లేదు కదా అని చెప్పి వేరే స్ట్రాబెర్రీ ఫామ్ దానికి కూడా ట్రై చేశాం వెళ్ళడానికి. కానీ అక్కడికెళ్ళినా గానీ అక్కడ కూడా స్ట్రాబెర్రీస్ లేవని చెప్పి క్లోజ్ అయితే చేశారు. అంటే ఇక్కడ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే మాసీ ఫారెస్ట్ ఉన్నాయి గానీ మేము పిల్లలతో ఫారెస్ట్ ట్రెక్కింగ్ అది ఇబ్బంది అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. ఈ ట్రిప్ మేము 3 డేస్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు వెహికల్ కూడా మేము రెంటల్కి తీసుకున్నాం కదా. 3 డేస్కి వచ్చేసి 370 రింగిట్స్ అయితే పడింది. సో అన్ని ఇండియన్ కరెన్సీలోనైతే 7400 అలా పడింది. హోటల్కి వచ్చేసేమో 570. 2 నైట్స్ 3 డేస్కి ఫుడ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కలిపి ఒక 100 రింగిట్స్ అయితే అయినాయి. మేము ఎక్స్ట్రాగా ఏంటంటే ఫోటోషూటు హనీ ఇవి తీసుకున్నాం. హనీ అయితే ఒక 60 రింగిట్స్ అయితే పడింది. ఫోటోషూటు 150 రింగిట్స్. టోటల్ మాకు 1250 రింగిట్స్ అయితే పడింది. అన్న వాళ్ళకి ఇంకా తక్కువే పడి ఉంటుంది. ఒక 1000 రింగిట్స్ అలా పడి ఉంటుంది అన్న వాళ్ళకి. మేము ఎక్స్ట్రా ఏంటంటే ఫోటోషూట్ ఇవి తీయించుకున్నాం కదా, కొంచెం మాకు ఎక్కువ పడింది. మేము తీసుకున్న రోజ్ ప్లాంట్ అయితే ఇది. ఇంటికి వచ్చాక కూడా 5 or 6 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా తర్వాత నుండి ఆకులు అవి రాలిపోతూ చెట్టు అయితే గ్రో అవ్వట్లేదు. వాళ్ళైతే ఈ ప్లాంట్ని తీసుకున్నారు. వాళ్ళది మంచిగానే గ్రో అవుతుందంట. ఈ కాక్టస్లు వచ్చేసి 100+ ఇయర్స్ అయితే ఉంటాయంటండి వీటికి. ఇవి చాలా స్లోగా అయితే గ్రో అవుతాయంట. వాటర్ కూడా చాలా మినిమల్గా అవసరం అవుతాయంట. వీటిని గోల్డెన్ బెరల్ కాక్టస్ అంటారు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.